ఎవడో బయటోడు ఇల్లు కట్టుకుంటే నీకు నచ్చుతుంది, ఎవడో బయటోడు కారు కొనుక్కుంటే నీకు నచ్చుతుంది, ఎవడో బయటోడు బట్టలు వేసుకుంటే నీకు నచ్చుతున్నాయి, మనకు కూడా ఉంటే బాగుండరా అని. కానీ నీ ఫ్రెండే ఇవన్నీ చేస్తే నీకు ఎందుకు నచ్చట్లేదు? దాన్నే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పండి, అసూయ అంటారు. అసూయ. ఎందుకంటే ఎదుటోళ్ళైనా నచ్చుతున్నారు కానీ నీకు పక్కన ఉన్నవాడు నచ్చట్లేదంటే నీకు అసూయ వచ్చింది. కొంచెం క్లారిటీ. పరిణితి అంటే మెచ్యూరిటీ ఉంది, మెచ్యూరిటీ లేదంటానికి ఎక్కడ తేడా చెప్పినా, మెచ్యూరిటీ ఉన్న వాడు అయితే నీ ఫ్రెండ్ డెవలప్ అయినప్పుడు నువ్వు ఆనందిస్తావు, నీకు మెచ్యూరిటీ ఉంది. పోన్లేరా ఆడన్నా కొనుక్కున్నాడు, పోన్లే ఆడన్నా బాగున్నాడు, బాగుంటే ఎప్పటికన్నా మనం అన్నా బాగుంటాం. ఇది మెచ్యూరిటీ. మెచ్యూరిటీ లేనివాడు ఏమంటాడు చెప్పండి, నేను ఎక్కడ ఉండిపోయాడు, ఎప్పుడు గ్యాప్ ఉంటాడు, ఎప్పుడు ఎలా సంపాదించాడు ఎప్పుడు చెప్పడరా నాకు. దీన్ని ఏమంటారు చెప్పండి, మెచ్యూరిటీ అవ్వలేదు ఇది. ఇంకా మెచ్యూరిటీ అంటే అక్కడికి వెళ్ళిపోకండి, మెచ్యూరిటీ అవ్వలేదు ఇంకా. నా మాట అర్థమవుతుంది, వాడికి మెచ్యూర్ అవ్వలేదు ఇంకా, వాడికి మెచ్యూరిటీ రాలేదు. అందుకే నువ్వు పరిణితి చెందిన వ్యక్తివైతే నీ ఫ్రెండ్స్ని బట్టి ఆలోచిస్తావు, పరిణితి లేని వ్యక్తివైతే నీ ఫ్రెండ్ని బట్టి అసూయ పడతావు.